నానక్రామ్గూడలో శిథిలాల తొలగింపు ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. ఇప్పటివరకు ముగ్గురిని సురక్షితంగా బయటకు తీశారు. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రవి అందిస్తారు. 10 గంటల నిరంతరాయ శ్రమ సహాయ చర్యల వల్ల కొంతమేర ఫలించాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం నానక్రామ్గూడలో బిల్డింగ్ కూలినటువంటి ఘటనలో ఇప్పటివరకు లోపల ఎంతమంది ఉన్నారు, చిన్నారులు ఉన్నారా, పెద్దలు ఉన్నారా అనే దానికి తెరపడుతూ దాదాపు 10 గంటలు శ్రమించి ఒక బాలుడిని బయటికి తీసుకొచ్చారు. ఆక్సిజన్ సిలిండర్లను అమర్చారు. బాలుడు ఇప్పటికీ ఎలాంటి ప్రమాదం జరగకుండానే సజీవంగానే ఉన్నట్టుగానే మనకు తెలుస్తోంది. ఎందుకంటే బాబు కళ్ళు తెరుచున్నాడు. బాబుకు ఆక్సిజన్ను కూడా ఏర్పాటు చేసి అంబులెన్స్లో ఆసుపత్రికి తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం మనము బాబుని తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు చూడవచ్చు. అయితే మొత్తంగా బిల్డింగ్ అంతా కూడా 7 అంతస్తుల భవనం ఒక్కసారిగా నేల మట్టం అవడంతో ఒకవైపుకు మాత్రమే వాళ్ళు నిరంతరం పడుకొని ఉంటారు. అటు సైడ్ కార్నర్కు అని చెప్పినటువంటి స్థానికుల సమాచారం మేరకు మొత్తంగా బిల్డింగ్ శిథిలాలంతా కూడా ఏకకాలంలో తొలగించకుండా ఒక ప్రాంతం నుంచి ఒక సొరంగం మాదిరిగా ఏర్పాటు చేసి దాని ద్వారానే వాళ్ళు లోపలికి వెళ్ళి చూశారు. లోపల ఒక లేడీతో పాటు 2 పిల్లలు కూడా ఉన్నట్లు గుర్తించారు. అయితే వీళ్లకు వెంటనే ఆక్సిజన్ సిలిండర్ ద్వారా లోపలికి గ్యాస్ను పంపించారు, ఆక్సిజన్ను పంపించారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వెల్డింగ్స్ని అంతా కూడా కట్ చేస్తూ ఇప్పటికీ ఒక బాబునైతే సురక్షితంగా తీసుకురాగలిగారు. ఇంకా ఎక్కడైతే సొరంగాన్ని ఏర్పాటు చేశారో అక్కడ ఇంకొక మహిళతో పాటు మరో బాబు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఆ మహిళ ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఈ బిల్డింగ్ కింద మరొక 10 మంది కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఆ 10 మంది కోసం ఎలాంటి సహాయక చర్యలు ప్రారంభించినా కూడా ఈ ముగ్గురికి ప్రమాదం తలెత్తే అవకాశం ఉంటుంది. మిగిలిన శిథిలాలన్నీ కూడా వీళ్ళపై పడే అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో మొత్తంగా సహాయక చర్యలను అంటే దాదాపు రాత్రి 2 గంటలకు ఇక్కడ ముగ్గురు ఉన్నట్లుగా గమనించినటువంటి వీళ్ళు ఈ ముగ్గురిపైనే వీళ్ళని సురక్షితంగానే బయటికి తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఎలాంటి సహాయక చర్యలు చేపట్టకుండా ఏదైతే ద్వారాన్ని ఏర్పాటు చేశారో దాని ద్వారానే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని అంతా లోపలికి పంపించారు. ఆ తర్వాత వీళ్ళు అలైవ్గానే ఉన్నట్టుగానే గుర్తించి ముఖ్యంగా వీళ్ళకు లోపల చాలా అంటే దాదాపు 7-8 గంటల పాటు లోపల ఉన్నారు కాబట్టి వీళ్ళకు ఆక్సిజన్ అందించాలనే ఉద్దేశంతో ఆక్సిజన్ సిలిండర్లతో ఆక్సిజన్ పంపించారు. ఆ తర్వాత ఆసుపత్రులకు తరలించే ఏర్పాట్లు కూడా చూసుకోవచ్చు. ఆ తర్వాత డాక్టర్ల పర్యవేక్షణలతో ఎన్డీఆర్ఎఫ్ బృందం సిబ్బందితో వీళ్ళను లోపలికి పంపించారు. ప్రస్తుతం బాబు బయటకు వచ్చినటువంటి తరుణంలో కూడా మనం చూసాము. బాబు కళ్ళు తెరిచే ఉన్నాడు. బాబుకు చేయికి మాత్రం ఒక చిన్నపాటి గాయమైనట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. మరి ఇక బాబుని తీసుకుని వచ్చినటువంటి ఆ సొరంగం మార్గం దగ్గర మనం చూసుకోవచ్చు. ఎక్కడైతే బిల్డింగ్ పూర్తిగా కొలాప్స్ అయ్యిందో కంప్లీట్ ఆ కార్నర్గా ఇప్పుడు ఎవరైతే అక్కడ జనాలు గుమిగూడారో ఆ కార్నర్ వద్ద నుంచి ఒక సొరంగాన్ని ఏర్పాటు చేశారు. మొత్తంగా బిల్డింగ్ కూలిపోయినటువంటి ప్రాంతం అంతా నేలమట్టం అయి ఉంది. శిథిలాలను తొలగించి కాపాడదామని మొదట్లో అనుకున్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్పినటువంటి ప్రకారం దాదాపు ఈ బిల్డింగ్లో ఉన్నటువంటి కూలీలంతా కూడా ఆ కార్నర్లోనే ఉంటారు, అక్కడే పడుకుంటారు అని చెప్పినటువంటి ఉద్దేశం మేరకు వాళ్ళు మొదటి నుంచి అక్కడే ఒక ద్వారాన్ని ఏర్పాటు చేశారు. దాని ద్వారానే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది లోపలికి చూడగా ఒక చిన్నపిల్లల ఏడుపులు వినిపించాయని మొదట్లో చెప్పారు. అనుకున్న విధంగానే లోపలికి వెళ్ళినటువంటి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది లోపల ఒక మహిళతో పాటు 2 పిల్లలు ఉన్నట్టుగా గుర్తించారు. ఆ తర్వాత ఆ మహిళ ఇచ్చినటువంటి సమాచారం మేరకు మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి బిల్డింగ్ మరో రైట్ కార్నర్ సైడ్ అంటే ప్రస్తుతం మనం ఇంకొక జేసీబీ ఏదైతే చూస్తున్నామో దీని పక్కనే మరొక 10 మంది కూడా ఉన్నట్లు ఆ మహిళ చెప్పినట్లు సమాచారం. మరి ఈ 10 మంది కోసం ఎలాంటి సహాయక చర్యలు చేపట్టాలన్నా కూడా ఇక్కడ ఏమాత్రం కదిపినా కూడా అక్కడ కూలిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ముందుగా ఆ ముగ్గురిని మాత్రం సురక్షితంగా తీసుకొచ్చి మిగిలిన సహాయక చర్యలు ప్రారంభిద్దాం అనుకుంటున్నారు. ప్రస్తుతానికైతే వెలికి తీసినటువంటి ఒక బాబు సురక్షితంగానే బయటకు వచ్చాడు కాబట్టి మరో 2 కూడా సురక్షితంగానే ఉన్నారు కాబట్టి ఈ 10 మంది కూడా సురక్షితంగా ఉంటారేమో అన్నటువంటి దీంట్లోనే ఉన్నారు. మరి వీళ్ళని కూడా కాపాడేందుకు పూర్తి స్థాయిలో శ్రమిస్తున్నారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. మరి కాసేపట్లో మరో 2 కూడా బయటికి తీసుకురాబోతున్నారు. ఆ తర్వాత ఈ ముగ్గురిని ఏర్పాటు చేసినటువంటి ద్వారం గుండానే వాళ్ళు లోపలికి వెళ్తారా, లేకపోతే ఇక్కడ మనం చూపిస్తున్నటువంటి విధంగానే 10 మంది ఇక్కడే ఉండుంటే మరి వీళ్ళ కోసం ఇక్కడి నుంచి సహాయక చర్యలు ప్రారంభిస్తారా, లేకపోతే ఈ ముగ్గురిని తీసినటువంటి ద్వారాన్ని ఎలాగైతే ఏర్పాటు చేశారో ఇక్కడ కూడా అదేవిధంగా ఏర్పాటు చేసి వీళ్ళని కాపాడుతారా, మరి వీళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందో చూసుకోవాల్సిందే. మొత్తంగా ఇక్కడ ఉన్నటువంటి సమాచారం మేరకు దాదాపు స్థానికులు చెప్పినటువంటి మేరకు 14 మంది ఉన్నట్టుగా చెప్పారు. నిజంగానే లోపల మహిళ ఇచ్చినటువంటి ఆధారాల ప్రకారం ఇంకో 10 మంది ఇక్కడ ఉన్నారు.
తనతో పాటు మరో 3 ఉన్నారు. అంటే మొత్తంగా మహిళ ఇచ్చినటువంటి సమాచారం మేరకు 13 మంది ఉన్నారు. మరి ఇప్పటివరకు 3 సురక్షితంగా ఉన్నట్టుగా తెలిసినప్పటికీ మరి మిగిలిన 10 మంది పరిస్థితి ఏ విధంగా ఉందో మనం చూడాల్సిందే. ఇక ఈ మొత్తంగా సహాయక చర్యలు ప్రారంభించి మరో 2 బయటికి తీసుకురావడానికి మరొక గంట పట్టే అవకాశం ఉంటుంది. ఇక ఈ 10 మంది ఉన్నటువంటి ప్రాంతంలో కూడా ఎలాంటి చర్యలు చేపట్టాలన్నా కూడా పూర్తి స్థాయిలో శ్రమించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ 3 ఉన్నటువంటి ప్రాంతాన్ని గుర్తించి వాళ్ళని తీసుకురావడానికే దాదాపు 10 గంటలు నిర్విరామంగా కష్టపడాల్సి వచ్చింది. మరి ఈ 10 మంది కోసం కష్టపడాలంటే దాదాపు ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. కెమెరామెన్ శరణ్తో రవికుమార్, ఎన్టీవీ, హైదరాబాద్. శిథిలాల తొలగింపు ప్రక్రియ యుద్ధ ప్రాతిపదికన సాగుతోంది. లోన ఉన్న వారందరినీ రక్షించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ వరప్రసాద్ అందిస్తారు. రామగౌడలో బిల్డింగ్ కుప్పకూలిన ఘటనలో 7 గంటల పైగా సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఈ 7 గంటల్లో ఇద్దరు, ఒక మహిళను ఒక బాబుని కూడా సురక్షితంగా రెస్క్యూ టీం బయటికి తీశారు. అయితే మరొకరు లోపల ఉన్నారు. ఆ బాలుని కూడా బయటికి తీసే ప్రయత్నంలో కూడా ఎన్డీఆర్ఎఫ్ టీము ప్రయత్నాలు చేస్తుంది, ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే మిగతా ఎంతమంది ఉన్నారనేది తెలియదు, కానీ ప్రస్తుతానికైతే ఈ బ్యాక్ సైడ్ ఉన్న ప్రాంతంలో వెనక సెల్లార్లో ఉన్నటువంటి మహిళతో పాటు 2 పిల్లలు ఉన్నారని గుర్తించిన రెస్క్యూ టీం ఆ విధంగా ప్రొక్లైన్తో కూడా వెనక సైడ్న ఒక రంధ్రాన్ని ఏర్పాటు చేసి ఆ రంధ్రం ద్వారా నుంచి రెస్క్యూ టీం లోపలికి వెళ్ళి వాళ్ళని ఆక్సిజన్తో పెట్టి వాళ్ళని సురక్షితంగా బయట తీసే ప్రయత్నం చేస్తారు. 7 గంటలు సుమారు ఘటన జరిగిన తర్వాత 7 గంటల వరకు కూడా ఈ రెస్క్యూ టీం జరిగింది. ఈ రెస్క్యూ టీంలో 7 గంటలుగా ఒక మహిళను ఒక బాబును అయితే సురక్షితంగా పడేశారు. మరొక బాబు కూడా లోపల ఉన్నాడు, అతను కూడా సురక్షితంగా బయటికి తీసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. అయితే మిగతా ఇంకా 10 మందికి పైగా ఉన్నారని కూడా సమాచారం ఉంది. ఈ 10 మంది కూడా ఎక్కడ ఉన్నారనేది మాత్రం తెలియలేదు. అయితే ఈ బిల్డింగ్కి ముందు వైపు సెల్లార్లోనే వాళ్ళ 10 మంది ఉన్నారని కూడా స్థానికులు చెప్తున్నారు. అయితే కొంతమంది ఎక్కడ ఉన్నారనేది తెలియదు, ఎవరున్నారనేది, ఎంతమంది ఉన్నారనేది ఘటన తెలియదు. పూర్తిగా ఈ శిథిలాలను తొలగించిన తర్వాత కూడా మిగతా ఎంతమంది ఉన్నారనేది కూడా తెలిసే ప్రయత్నం. ప్రస్తుతానికైతే రెస్క్యూ టీం ముమ్మరంగా చేస్తున్న సహాయ చర్యలో కూడా అందరూ పాల్గొన్నారు. అయితే మిగతా 10 మంది కూడా ఎటువైపు ఉన్నారనేది కూడా చదువుతుంది. జేసీబీ ప్రొక్లైన్తో పాటు ప్రొక్లైన్స్ కూడా ఒక పక్క నుంచి శిథిలాలను తొలగిస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ ఉంది. ప్రస్తుతానికైతే మిగతా అందరినీ కూడా రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగానే ఈ సహాయ చర్యలు కూడా నిదానంగా చేస్తున్నారు. అందరినీ సురక్షితంగా బయట తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ బిల్డింగ్ ఎలాంటి అక్రమ కట్టడమా లేదా అనేది మాత్రం ప్రస్తుతానికి తెలియదు. మంత్రులు అయితే మాత్రం లోపల ఉన్న వాళ్ళని సురక్షితంగా రక్షించే ప్రయత్నాల్లో ముందస్తు చర్యలు తీసుకున్నాం. దీని తర్వాత కూడా ఈ శిథిలాలు మొత్తం తీసిన తర్వాత ఎంతమంది గాయాలయ్యని, ఎంతమంది ఉన్నారనేది కూడా పూర్తి సమాచారం ఇస్తామని కూడా మంత్రులు సహాయ చర్యలన్నింటినీ కూడా దగ్గరుండి పరుస్తున్నారు. డిప్యూటీ మేయర్తో సహా అందరూ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించి ప్రాణాలతో అందరినీ సురక్షితంగా బయట తీసుకే ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఎన్డీఆర్ఎఫ్ టీం లోపల ఉన్నటువంటి బాలుని కూడా సురక్షితంగా తీసుకునే పరిస్థితి, లోపల మాట్లాడుతున్న మాటలు కూడా వినిపిస్తున్నాయన్న పరిస్థితి కూడా ఉంది. అయితే ప్రస్తుతానికి మొత్తం మీద ఎంతమంది ఉన్నారు, 10 మంది ఉన్నారు, 10 మంది ఉన్నారా, ఇంకా ఎంతమంది ఉన్నారనేది కూడా పూర్తి స్థాయి సమాచారం అయితే శిథిలాలు మొత్తం తొలగించి తర్వాత మాత్రం పూర్తి స్థాయి తెలుసు. ముందస్తుగా అయితే ఈ అక్రమ కట్టడమా లేకపోతే ఇలాంటిది అనేది కూడా చర్యలు తీసుకున్నా కఠినమైన చర్యలు ఉంటాయి. ప్రస్తుతానికైతే ఈ శిథిలాలు పూర్తి చేసి ముందుగా వాళ్ళని ప్రాణాపాయ స్థితిలో నుంచి రక్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. ముమ్మరంగా సాగుతున్న సహచర్యలు అయితే ప్రస్తుతానికి ఎన్డీఆర్ఎఫ్ టీం రెస్క్యూ టీం బాగా చేస్తుంది. మొత్తం ఇంకా ఎంతమంది ప్రస్తుతానికైతే ఉన్న బాలుని కూడా సురక్షితంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ అనిల్తో వరప్రసాద్, ఎన్టీవీ, హైదరాబాద్. మూడు ఫ్యామిలీలో మొత్తం చిన్నపిల్లడితోనే చిన్న పాప 13 సుభద్ర, బొబ్బులే సుభద్ర, సాలూరండి. 3 మండలాలు ఉన్నారండి. మా ఊరు సుభద్ర అండి, బొబ్బుల కడ. ఇక్కడ లేబర్ పని చేస్తున్నాం. ఇప్పుడు సంవత్సరం అవుతుందండి బిల్డింగ్కి వచ్చి. లాస్ట్ అయిపోయింది, ఇంక ఈ నెలలో వెళ్ళిపోతారు అనేసరికి ఇలా జరిగింది. మామూలుగా అయితే 15 మంది అని లెక్క వేసుకోను, మరి ఎక్స్ట్రా ఎంతమంది ఉన్నారనేది మాకు తెలియదండి. అది పేర్లు ఉన్నాయండి: వెంకటలక్ష్మి, పోల్లాడు, గౌరీ, సాంబయ్య, పైడమ్మ, నారాయణ, పోల్లాడు, మోహన్,
చిన్న 3 సంవత్సరాల అబ్బాయి. మాకు అందరూ చుట్టాలేనండి, అక్క అన్నయ్య తమ్ముడు అలాగైతారు, ఆడపడుస్తూ అవుతారు, అందరూ మా వాళ్ళే. మేము అంజయనగర్లో అక్కడ ఉంటాం. నాకు న్యూస్ చూసి వచ్చిన టీవీలో న్యూస్ చూసి వచ్చినాను. సరే, వీళ్ళంతా రిలేటివ్ అంతా సిద్ధినగర్లో ఉంటారండి. మొత్తం అంతా రాజా 3 మండలాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారండి. దాదాపుగా 13 మంది ఉన్నారు. సో వాళ్ళు ఎవరు ఏంటనేది వీళ్ళంతా వీళ్ళు రిలేటివ్స్. వీళ్ళంతా సిద్ధినగర్లో ఉంటారు. వీళ్ళందరూ మాక్సిమం వీళ్ళంతా రిలేటివ్స్ అంతా వీళ్ళు ఇక్కడికి వచ్చేసి సిద్ధినగర్ నుంచి ఇక్కడికి వచ్చేసి గుడిసెలు కట్టుకొని లోన్ ఉన్నారు అనమాట. సో వాళ్ళంతా వాళ్ళకి రిలేటివ్స్. సో నేను వచ్చి మామూలు పెట్టడానికి వచ్చాను. యాక్చువల్లీ నేను సెక్యూరిటీ మేనేజర్ని. సో వచ్చేసరికి ఇలా జరిగిందని సరే మా సైడ్ మా పక్కన అనమాట. అది దానికోసం వచ్చాను. వీళ్ళు చెప్పిన లెక్క ప్రకారం అయితే ఛత్తీస్గఢ్లో ఇస్తారండి. మిగతా వాళ్ళు 13 మంది ఉంది. మిగతా వాళ్ళు అమ్మాయి ఇక్కడ రమ్మా. మా తమ్ముడాలు ఉన్నారు, మా అక్కలు ఉన్నారు. 3 ఫ్యామిలీలో మొత్తం చిన్నపిల్లడితోనే చిన్న పాప 13 సుభద్ర, బొబ్బిలే సుభద్ర. హైదరాబాద్ నానక్రామ్గూడలో కుప్పకూలిన భవనం శిథిలాల తొలగింపు ప్రక్రియ యుద్ద ప్రాతిపదికన సాగుతోంది. ఇప్పటివరకు శిథిలాల కింద నుంచి 3 కాపాడారు సహాయక సిబ్బంది. డిప్యూటీ సీఎం మహమ్మద్ అలీతో పాటు మంత్రులు నాయని లక్ష్మారెడ్డి ఘటనా స్థలంలోనే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ రవి స్పెషల్ రిపోర్ట్ చూద్దాం. మహిళతో పాటు 2 పిల్లలు ఉన్నారన్నట్టు ఎవరైతే గుర్తించారో ఆ మహిళను కూడా ఇప్పుడు తీసుకొస్తున్నారు. మనం ఒక బాబును తీసుకురావడం మనం చూసాము. ఆ బాబు సజీవంగానే ఉన్నాడు. అదేవిధంగా ఇప్పుడు చూస్తున్నటువంటి మహిళకు కూడా ఒక ఆక్సిజన్ సిలిండర్ ను ఏర్పాటు చేసి ఆమెను కూడా సురక్షితంగానే బయటికి తీసుకొస్తున్నారు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది. ప్రస్తుతం ఆ మహిళను హాస్పిటల్ కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా అక్కడ ఒక మహిళ 2 పిల్లలు ఉన్నట్టుగా గుర్తించినటువంటి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వాళ్ళు అడ్డుగా ఉన్నటువంటి వెల్డింగ్ సీకులు వీటన్నిటిని కూడా తొలగించారు. ఆ తర్వాత వైద్యులను లోపలికి పంపించారు. అక్కడే వాళ్ళకు కొన్ని సపర్యలను కూడా చేశారు. ఆ తర్వాత మహిళకు ఒక ఆక్సిజన్ ను కూడా ఏర్పాటు చేసి బయటికి తీసుకొస్తున్నటువంటి ప్రయత్నం చేశారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఆ మహిళ అన్కాన్షియస్ స్టేజ్ లో ఉన్నారు. ఎందుకంటే దాదాపు 10 గంటల పాటు శిథిలాల కిందే చిక్కుకుపోయి ఉండడంతో ఆ మహిళ ఎలాంటి సిచ్యువేషన్ లో ఉందో చూసుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి కళ్ళు తెరిచి కనిపిస్తున్నటువంటి పరిస్థితి, సజీవంగానే ఉంది. దాదాపు ఏమైనా చిన్న దెబ్బలు తాకినట్లుగా కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఈమెకు మాత్రం ఒక ఆక్సిజన్ సిలిండర్ ను ఏర్పాటు చేసి ఆమెను హాస్పిటల్ కు తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ మహిళ ఇచ్చినటువంటి సమాచారం మేరకే ఇక్కడ మరో కార్నర్ వైపు దాదాపు 10 మందిగా ఉన్నారు అన్నటువంటి సమాచారాన్ని ఇచ్చారు. ఆ బాబు సురక్షితంగానే ఉన్నాడు. ఇప్పుడు బయటికి తీసుకొచ్చినటువంటి మహిళ కూడా సురక్షితంగానే ఉంది. వీళ్ళిద్దరిని ఆసుపత్రికి తరలించిన తర్వాత లోపల మరో బాబు ఉన్నట్టు కూడా చెప్పారు. ఆ బాబును కూడా ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ 3 బయటికి తీసిన తర్వాతనే మిగతా సహాయక చర్యలు ఇక్కడ నుంచి ప్రారంభించబోతున్నారు. ఎందుకంటే మనం చూస్తున్నటువంటి ఇక్కడ మహిళను తీసుకెళ్తున్నటువంటి దాని పక్కనే ఉన్నటువంటి జేసీబీ ఉంది. ఇదే కార్నర్ దగ్గరే మరో 10 మంది ఉన్నట్టుగా చెప్పారు. అయితే ఈ 10 మందిని ఇక్కడ ఉన్నట్టుగా గుర్తించాలన్నా లేకపోతే వీరి కోసం సహాయక చర్యలు చేపట్టాలన్నా కూడా పూర్తిగా శిథిలాలన్నీ దెబ్బతిని మరో కార్నర్ వైపు ఉన్నటువంటి 3 పైన ఏమాత్రం పడుతుందేమో అనేటటువంటి ఉద్దేశంతోనే ఇక్కడ సహాయక చర్యలను ఆపేశారు. మరొక బాబును కూడా బయటికి తీసుకొచ్చినందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది. ఆ బాబు కూడా బయటకు వచ్చిన తర్వాతనే ఇక మిగతా సహాయక చర్యలు ప్రారంభించి మిగతా 10 మంది ఎక్కడ ఉన్నారు, ఆ 10 మందిలో ఎంతమంది మహిళలు ఉన్నారు, ఎంతమంది జెంట్స్ ఉన్నారు అనే విషయాన్ని కూడా ఇంకా వీళ్ళు గుర్తించాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు 10 మంది ఉన్నారు అని చెప్పేసి మహిళ ఇచ్చినటువంటి సమాచారమే తప్ప మరి నిజంగా 10 మంది ఉన్నారా, అందులో ఉంటే ఎక్కడ వైపు ఉన్నారు, లేకపోతే మొత్తంగా 7 ఫ్లోర్స్ కూలిపోయి ఉన్నాయి కాబట్టి వాళ్ళు మిగతా ఏదైనా ఫ్లోర్స్ లో ఉన్నారా కూడా ఇంకా తెలియరావాల్సి ఉంది. అయితే ప్రస్తుతానికి మొత్తంగా ఇప్పటికీ జరిగినటువంటి సహాయక చర్యలు దాదాపు 10 గంటల పాటు నిర్విరామంగా జరిగాయి. ఈ సహాయక చర్యలన్నీ కూడా పూర్తి స్థాయిలో ఫలించాయనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే పూర్తిగా 3 మంత్రుల పర్యవేక్షణలో దాదాపు 50 మందికి పైగా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది పర్యవేక్షణలో జరిగినటువంటి ఈ సహాయక చర్యల్లో దాదాపు 3 సజీవంగా కాపాడగలిగారు. మరొక 10 మందిని కూడా కాపాడేందుకు చర్యలను ప్రారంభించబోతున్నారు. మరి మొత్తంగా మంత్రులు కూడా ఇక్కడే నిల్చొని ఇక్కడే సహాయక చర్యలన్నింటినీ కూడా మినిట్ టు మినిట్ అప్డేట్ చేస్తున్నారు, మినిట్ టు మినిట్ పర్యవేక్షిస్తున్నారు. అయితే మరికొద్ది సేపట్లో ఈ 10 మంది ఎక్కడున్నారని గుర్తించేందుకు కూడా చర్యలు ప్రారంభించబోతున్నారు. మరి అక్కడ ఇప్పుడు ఎవరైతే మహిళను తీసుకొచ్చి ఆసుపత్రికి పంపించారో ఆమె ఇచ్చినటువంటి సమాచారం మేరకు వీళ్ళు ఈ కార్నర్ దగ్గరే ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి తను ఇక్కడే ఉంటే
మరి వీళ్ళని కూడా ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారో ఇంకా తెలియరావాల్సి ఉంటుంది. మరి ఈ 10 మంది కూడా ఒకే కార్నర్ వైపు ఉన్నారని చెప్పేసి ఆమె ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఇప్పుడు ఈ ముగ్గురిని ఏ విధంగా అయితే కాపాడారో ఒక సొరంగ మార్గం ద్వారా వీళ్ళని కూడా 10 మంది కోసం కూడా ఒక వేను ఏర్పాటు చేసి దాని ద్వారానే వాళ్ళను 10 మందిని కూడా గుర్తించి ఆ తర్వాత 10 మందిలో ఎవరున్నారు ఎటువైపుగా ఉన్నారు అనే దాని ద్వారా చూసి వాళ్ళకి తగినటువంటి ఆక్సిజన్ సిలిండర్స్ పంపించడమా లేకపోతే లోపలికి వైద్యులను పంపించడం వంటి ఏర్పాట్లు చేసేందుకు పూర్తి స్థాయిలో అధికారులు నిమగ్నం అయ్యారు. ఇన్ కేసు వాళ్ళలో గనక ఎవరైనా సజీవంగా ఉంటే వాళ్ళని హుటాహుటిన ఆసుపత్రికి తరలించేందుకు కూడా అంబులెన్స్లను సిద్ధంగా ఉంచారు. కెమెరామెన్ శరణ్తో రవికుమార్, ఎన్టీవీ, హైదరాబాద్. నానక్రామ్గూడ ఘటనలో చిక్కుపోయిన వారిని కాపాడే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఘటనా స్థలం నుంచి మరిన్ని వివరాలు కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాత్రికి రాత్రి తెల్లారిపోయినటువంటి పరిస్థితి. నానక్రామ్గూడలో ఉన్నటువంటి ఈ భవనాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే ఎంత దారుణం జరిగిందనేది స్పష్టంగా అర్థమవుతుంది. లోపల నుంచి ఇప్పటికీ ఇద్దరిని తీశారు. తల్లి రేఖ, తర్వాత రోహన్ కొడుకును ఇద్దరిని కూడా బయటికి తీశారు. వాళ్ళు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కానీ మిగతా 11 మంది లోపలే ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అనేది మనం ఒకసారి పరిశీలించాలి. ఒకసారి భవనం కూలిపోయినటువంటి విధానాన్ని మనం ప్రత్యేకంగా చూడొచ్చు. ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోరు ఒకదానిపైన ఒకటి పడిపోయింది. 1, 2, 3, 4, 5, 6, 7 అంటే మొత్తం 7 ఫ్లోర్లు అనేది స్పష్టంగా కనిపిస్తున్నాయి మనకు. బీమ్లన్నీ కూడా ఎక్కడికక్కడ ఆ బీమ్లన్నీ స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా వెనక ఉన్నటువంటి ఒకవైపు మనం స్పష్టంగా చూడొచ్చు. వెనక ఏదైతే వెంచర్ నడుస్తుందో ఈ వెంచర్కి సంబంధించి పెద్ద ఎత్తున వాళ్ళు సెల్లార్ తవ్వారు. సెల్లార్ పనులు కూడా జరుగుతూనే ఉన్నాయి. ఈ సెల్లార్ కారణంగానే పక్కనే ఆనుకొని ఉన్నటువంటి ఈ బిల్డింగ్ కూలిపోయింది. ఈ మధ్య కాలంలోనే సంవత్సర కాలంగా ఈ భవనం నిర్మాణం పనుల్లో ఉంది. చివరి దశకు చేరుకున్నటువంటి ఈ భవనం అని చెప్పుకోవచ్చు. వెనక వైపు చూస్తే అంటే ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి గోడ, వెనక వైపు ఉన్నటువంటి గోడ, ఇవన్నీ కూడా వెనక ఉన్నటువంటి వెంచర్లోకి పడిపోయాయి. ప్రధానంగా ఈ సుమధుర వెంచర్ వల్లే ఇటువంటి నష్టం జరిగిందని చెప్పి ఇప్పటికే ప్రాథమికంగా కూడా ఒక అంచనాకు వచ్చినటువంటి పరిస్థితి. ఇక లోపల అంటే పెద్ద ఎత్తున అపార్ట్మెంట్ లాగా కట్టారు, కానీ ఇంకా ఎటువంటి గృహ ప్రవేశాలు ఇవి జరగలేదు. పనులు నడుస్తున్నటువంటి నేపథ్యంలో లోపల వాళ్ళంతా అలాగే ఉండిపోయారు. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి వాళ్ళు ఎవరైతే పనుల్లో ఉన్నటువంటి 13 మంది లోపల ఉండిపోయారు. వాళ్ళు రోజు ఇక్కడే ఉండి పనులు నిర్వహిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం మనం చూడొచ్చు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. ఒకవైపు 2 జేసీబీలు పనిచేస్తున్నాయి. అయితే లోపల ఉన్నటువంటి వాళ్ళను తీసేందుకు రాత్రి నుంచి ఏదైతే 10 గంటల నుంచి ప్రస్తుతం 6 గంటల వరకు కూడా ఈ ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. దాదాపు 8 గంటలుగా ప్రయత్నాలు చేస్తే ప్రస్తుతానికి మాత్రం ఇద్దరిని బయటకు తీయగలిగారు. ఇక లోపల ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉందనేది కూడా ఇంకా తెలిసే విధంగా లేదు. ప్రధానంగా ఏదైతే అటువైపు కూడా ఈ భవనానికి అటువైపు నుంచి కూడా హోల్స్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడికక్కడ కింద నుండి హోల్స్ పెట్టి గ్రౌండ్లో ఉన్నటువంటి వాళ్ళను రక్షించే ప్రయత్నంగా ఇదంతా సాగింది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎప్పటికప్పుడు స్థానికంగా ఉన్నటువంటి నేతలు కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు పోలీసులు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకొని ఈ ఆపరేషన్ మొత్తం కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ప్రధానంగా అంబులెన్స్లు ఇవన్నీ అందుబాటులో ఉన్నాయి, కానీ చూడొచ్చు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తెగించి వాళ్ళ తెగువకు నిదర్శనం అని చెప్పుకోవచ్చు. లోపలికి ఏ విధంగా వెళ్తున్నారనేది, ఒకవైపు పైన మొత్తం ఫ్లోర్ కూలిపోయింది, కింద ఏ విధంగా ఉన్నదని తెలియదు. అయినా సరే లోపల ఉన్న వాళ్ళను రక్షించాలనే ఆలోచనతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు లోపలికి వెళ్తున్నాయి. లోపలికి వెళ్ళి ఇంకెవరైనా ఉన్నారా, ఉంటే ఏ విధంగా వాళ్ళని రక్షించాలి, ఒకవేళ ముందుగా లోపల ఎవరైనా అక్కడ ఉన్నట్లయితే వెంటనే వాళ్ళకు ఆక్సిజన్ అందిస్తారు. ఆ తర్వాత అవసరమైతే వెంటనే ఇంజెక్షన్ కూడా వాళ్ళకి ఇచ్చే పరిస్థితి. లోపల నుంచి ఒక ఫోన్ దొరికింది, మనం స్పష్టంగా చూడొచ్చు. లోపల ఉన్నటువంటి ఫోన్ ఎవరిదైతే ఉన్నారో లోపల ఉన్న వాళ్ళ ఫోన్ దొరికింది. వాళ్ళు ఫోన్ కూడా బయటకి ఇస్తున్నారు. అంటే ఖచ్చితంగా ఆ ప్రాంతంలో ఒక వ్యక్తి ఉన్నాడు. దానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాళ్ళకు సంబంధించినటువంటి కొన్ని బట్టలు కూడా బయటికి వెలికి తీసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ విధంగా రాత్రి నుంచి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో భాగంగా మొత్తానికి
కొంత ఈ ఆపరేషన్ అనేది పూర్తయిందని చెప్పుకోవచ్చు. అయితే ఇంకా మిగతా వైపు మాత్రం 10 మంది ఉన్నారు. ఆ 10 మందిని ఎలా ఉన్నారు ఏంటి అనేది మాత్రం తెలియదు. ఇక్కడ ఉన్నటువంటి ముగ్గురిలో 2 తీశారు, ఇంకొకరు ఎలా ఉందనేది కూడా కొంత గందరగోళంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇంకా ఈ సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. కెమెరా పర్సన్ అనిల్తో రాజు, ఎన్టీవీ. అయిందని ఇది